వాట్ ఈజ్ మైసీలియం అండ్ వాట్ ఈజ్ ఫంగస్? అసలు మైసీలియం అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఫంగస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫంగస్ అంటే ఆర్గానిజమ్స్. ఈ భూమికి పట్టిన ఫంగస్ అంటే ఏం చెప్తారు? మనుషులని చెప్తారు. అలానే చెట్లకి పుట్లకి పట్టిన ఫంగస్సే మైక్రో ఆర్గానిజమ్స్, అవే సూక్ష్మజీవులు. ఒక మనిషి కట్టుకున్న ఇల్లులన్నీ పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఒక వెబ్ లాగా ఉంటుంది. అదే సూక్ష్మజీవులన్నీ కలిసి కట్టుకున్న వెబ్ పేరే మైసీలియం అంటారు. ఓకే, బట్ ఆ వెబ్ ఎలా తయారవుతుంది? స్పోర్స్ అంటే సీడ్స్, వాటి వల్లనే అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇవి ఎక్కడ ఉంటాయంటే మష్రూమ్ కింద లేయర్స్లో ఉంటాయి. దానిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ స్పోర్స్ ఉంటాయి. ఇవి ఎయిర్లో ట్రావెల్ అవుతూ ఒక ట్రీ కిందకో సాయిల్ కిందకో చేరుకుంటాయి. దాన్నే ఇనాక్యులేషన్ ప్రాసెస్ అంటారు. స్పోర్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే జెర్మినేషన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయడం. జెర్మినేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం పిల్లల్ని ఎలా అయితే కంటామో అలా పాజిటివ్ అండ్ నెగిటివ్ స్పోర్స్ ఉంటాయి. అవి కలుసుకొని ఒక వెబ్ లాగా రెడీ అవుతాయి. దాన్ని హెఫే అంటారు. ఈ హెఫే చూడటానికి సేమ్ చెట్టు వేర్లాగా ఉంటాయి. ఆ వేర్లన్నీ ఒక దగ్గరికి వచ్చి పిన్ లాగా ఫామ్ అవుతుంది, లైక్ బేబీ మష్రూమ్. ఆ పిన్ ఫార్మేషన్లో నుంచి మనకి మష్రూమ్ వచ్చింది. దీన్నే ఫ్రూట్ బాడీ అంటారు. ఇదే మష్రూమ్ లైఫ్ సైకిల్. నాకు తెలిసి మష్రూమ్ ఎలా గ్రో అవుద్ది, మష్రూమ్ ఒక లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనే ఒక డౌట్లన్నీ మీకు క్లియర్ అయినాయి అనుకుంటా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి బ్రో. అంతవరకు టేక్ కేర్, బాయ్.